మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో మహాత్మా జ్యోతిబాపులే చేసిన వయోజనుల సేవలు మరవలేనివని హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అధ్యక్షుడు బొడ్డు చరణ్ తేజ పేర్కొన్నారు. గుల్లకోట గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలను హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి సహాయ సహకారాలతో 15వ వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అధ్యక్షులు బొడ్డు చరణ్ తేజ మరియు ముఖ్య అతిథులుగా అడ్వకేట్ సుధాకర్ పాల్, బొడ్డు రవి జోసెఫ్, గుల్లకోట గ్రామ సర్పంచ్ దేవి దేవమణి మరియు జిల్లపల్లి ప్రభుదాస్, శాంసన్, సుస్మిత, వార్డు మెంబర్ ఆవునూరి స్వప్న, శ్యామల, దొండ కళ్యాణి, మల్లికా రాజేశ్వరి, సరిత, శ్రీవాణి, ప్రేమలచ్చయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుల్లకోట గ్రామ ప్రజలకు మరి వచ్చిన అధికారులు కూడా ప్రత్యేకమైన వందనాలు. లిటరసీ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి 15 వయోజన విద్యా సెంటర్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చాలామంది విద్య లేదు అనే ఉద్దేశంతో సంతకాల నేర్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. మాకెంతగానో చెన్నై వారి ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా చరణ్ తేజ్ ఆధ్వర్యంలో నిర్వహణలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందరూ చదువుకొని గొప్పవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను. దీనికి ఈ గుల్లకోట గ్రామ సర్పంచ్ గారు మాకు ఎంతో సహకరించినారు. ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క లిటరసీ ట్రస్ట్ ద్వారా ఐబీఎల్ పరిచయం ద్వారా ఎన్నో బోర్వెల్స్ చేశాము మేము. అదే రీతిగా మనకు కుటుంబిషన్ ఇచ్చాము. ఎన్నో ప్రోగ్రాం మాకు ఎంతవరకు సహకరిస్తున్న ఐబీఎల్ సంస్థకు, లిటరసీ సంస్థ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈరోజు లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి ఆర్థిక సహకారంతో హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు బొడ్డు రవి జోసెఫ్ గారి ఆధ్వర్యంలో లక్షట్పేట మండలంలోని గుల్లకోట గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది గ్రామీణ ప్రాంతాలలో విద్య లేక సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యను కొనసాగించలేక చాలామంది డ్రాప్అవుట్గా మిగిలిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దానివల్ల గ్రామాలలో నిరక్షరాస్యత పెరిగి పేదరికం వల్ల వారి యొక్క చదువులను కొనసాగించలేని స్థితుల వల్ల ఆర్థికంగా చాలా వెనుకబడిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే న్యూ లైఫ్ అధ్యక్షులు హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ వారి యొక్క ప్రతినిధి బొడ్డు రవి జోసెఫ్ గారు గుల్లకోట ప్రాంతం యొక్క పరిస్థితులను చూసి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా వారి తనయులు చరణ్ కుమార్ గారిని ప్రోత్సహించి వారు లిటరసీ ఇండియా చెన్నై వారి సహకారంతో కొన్ని వయోజన విద్యా కేంద్రాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అనేక మంది వయోజనులను విద్యను అందించి వారిని చైతన్యవంతుల్ని చేసి అక్షరాస్యతలు మెరుగుపరచడానికి, సమాజ అభివృద్ధి కొరకు, ఆర్థిక స్థితులు మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి అధ్యక్షులు రవి జోసెఫ్ గారిని మరియు వారి యొక్క తనయులు చరణ్ గారిని మేము ఎంతగానో అభినందిస్తున్నాం. వారు నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను ఎంతగానో తలపెడుతూ అనేకులను ప్రోత్సహిస్తూ అనేక మందిని చైతన్యపరుస్తూ ఇంకా ఇటువంటి వయోజన విద్యా కేంద్రాలను పలు ప్రాంతాలలో విస్తరించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ గ్రామం తరపున, ఈ సమాజం తరపున, ఈ ప్రాంతం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.